నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి దశరథ్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా సూర్యాపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎంతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చింతలపాలెంలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి సంబంధించినటువంటి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రులు. ప్రధానంగా 400 కోట్ల రూపాయలతో ఇన్నోవేర్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. చెప్పండి దశరథ్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గంలో చింతలపాలెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డిలు హెలికాప్టర్ ద్వారా మైహోమ్ ఫ్యాక్టరీలోని మేలచెరు ఫ్యాక్టరీలోని మైహోమ్ ఫ్యాక్టరీలో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా అధికారులు వారికి లాంఛనంగా స్వాగతం పలకడం జరిగింది. ముఖ్యంగా చింతలపాలెం మండలం ఎక్కగూడెం గ్రామంలో చేరుకొని సంబంధించిన నిర్మాణ పనులకు శంకుస్థాపన. అదేవిధంగా దొడ గ్రామంలోని 400 రూపాయల పెట్టుబడితో నిర్మించనున్న ఇన్నోవర్ నిర్మాణం చేయడం జరిగింది. అనంతరం యాదాద్రి పవర్ ప్లాంట్ పైన అధికారుల సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మంత్రుల పర్యటన దశరథ్, అలాగే యాదాద్రికి సంబంధించి పవర్ ప్లాంట్ పై కూడా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భట్టి వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఉన్న ఉత్తర్వులు చేసిన కార్యక్రమాలు ఏదైతే ఆగిపాటిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పనులను వేసి అదేవిధంగా నిర్వసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి అక్కడ పంట పొలాలు ఏవైతే నష్టపోతున్నారో వారికి కూడా నష్టపరిహారం చెల్లించి గ్రామాలకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఏవైతే జరిగింది. దశరథ్, ఇంకోటి ప్రధానంగా అంటే దీనిపై ఉపాధి యువతకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఎప్పటికి ఇది కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? ఈ ఉన్నతాధికారుల సమీక్షలో ప్రధానంగా ఏ అంశాలు చర్చించినటువంటి పరిస్థితి ఏమైనా తెలుస్తా ఉందా మనకి? ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో ముఖ్యంగా ఏదైతే ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ ఉన్నదో దాన్ని త్వరగతిన పూర్తి చేసి మరి అది అందుబాటులో తెచ్చే విధంగా చూడాలని చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే నష్టపోయి ఉన్నారో నిర్వాసితులకు ముఖ్యంగా వారికి ప్లాంట్ లోనే ఉద్యోగ అవకాశాలు కల్పించి వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలని అధికారులకైతే సూచన చేయడం జరిగింది. రాజశేఖర్.